Good morning, students. Today, the topic the basic concepts of rural development for final year students. This lesson to use for section A, the basic concepts of rural development, final year students. What is the rural development? The rural development designates the utilization of approaches and techniques under one single program which rally upon local communities as units of action. It provides a large umbrella under which all the people engaged in the work of community organization, community progress, and community relations. Another definition, what is the rural development? The rural development is a process which aims to improve the well-being and self-realization of people living outside the urbanized area through collective process. According to Agarwal, rural development is a strategy designated to improve the economic and social life of the rural poor. The UNDP definition about rural development is a process of change by which the efforts of the people themselves are united, those government ability authorities to improve their economic and social and cultural conditions of communities into the life of the nation and enable them to contribute fully to national program. అంటే ఇక్కడ గ్రామీణాభివృద్ధి అంటే భారతదేశంలో 62% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. అంటే ఈ గ్రామాలు వచ్చేసి పట్టణీకరణ అంటే పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా సాంఘికంగా ఆర్థికంగా అవస్థాపన సౌకర్యాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో ఆ విధంగా అభివృద్ధి చెందుతూనే అది గ్రామీణాభివృద్ధిగా అవుతుంది. కానీ ఇప్పుడు బ్యాక్వర్డ్నెస్ అనేది వీళ్ళు ఈ డెఫినేషన్లు బట్టి మనకేమైంది, అన్ని వనరులు కూడా సద్వినియోగపరిచి సంపూర్ణ అభివృద్ధి సాధిస్తే అది గ్రామీణ అభివృద్ధిగా మనము చెప్పుకోవచ్చు. సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, అంటే వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ further divided into several segments, namely horticulture, its allied sector including fruits, vegetables, flowers, plantation crops, spices, aromatic and medicinal plants, fisheries sector, animal husbandry and livestock and silviculture. అంటే వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే కూరగాయలు పండించడము, చెట్లు పెంచడము, పండ్ల చెట్లు పెంచడము, సుగంధ ద్రవ్యాలు, తర్వాత మెడిసిన్ ప్లాంట్స్ అంటే ఈ ఆయుర్వేదిక్ కోసం మందు చెట్లు కానీ ఏదైనా కానీ, తర్వాత చేపల పెంపకం కానీ, తర్వాత పశువుల పెంపకం కానీ, మరియు సిరికల్చర్ పట్టుపురుగుల పెంపకం కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ అనుబంధ కార్యక్రమాల కిందకే వస్తాయన్నమాట. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్, దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకంటే భూ సంస్కరణలు అంటారు. ఈ భూమి సక్రమంగా పంపిణీ చేయడం వల్లనే అసమానతలు ఎక్కువగా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో. వాట్ ఈస్ ద ల్యాండ్ రిఫార్మ్స్? ద ల్యాండ్ రిఫార్మ్ ఈజ్ ఏ బ్రాడ్ టర్మ్. ఇట్ రెఫర్స్ టు అన్ ఇన్స్టిట్యూషనల్ మెజర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఆల్టర్నేటివ్ ద ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఓనర్షిప్, టెనసీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్. It entails a redistribution of the rights of ownership and use of land away from large landowners and in favor of cultivators with very limited or no land holdings. ఈ భూమి అసమానతల కారణంగా ఆచార్య వినోబా భావే గారు భూదాన్ ఉద్యమం కూడా మన దేశంలో ప్రారంభించారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తారో, ఎవరైతే భూమి దున్నుతారో వాళ్ళకి భూమి లేదు. అందువలన ఎక్కువ మంది భూస్వాములు కొన్ని వందల ఎకరాలు వాళ్ళ చేత హస్తగతంలో ఉండి భూ పంపిణీల అసమానత వలన ఎన్ని భూ సంస్కరణలు జరిగినప్పటికీ ఆ ఫలాలు అయితే ప్రజలకు అందలేదు. దట్ ఈస్ ద ల్యాండ్ రిఫార్మ్స్. ఇట్ ఈస్ ద మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా? దాని లక్ష్యాలు, దాని ఉద్దేశాలేమి? నెంబర్ 1, రీకన్స్ట్రక్టింగ్ ఆఫ్ అగ్రేరియన్ రిలేషన్ అకంప్లిష్ విత్ పాపులిస్ట్ స్ట్రక్చర్, ఎండ్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ అరైవ్ రిలేషన్స్, actualization of the object of land to the
tiller, incumbent of yan away some measure of equality nearby foundation. In fin development and social equality are the fundamental targets of land change measures. అంటే భూ సంస్కరణల అంతిమ ఆశయం ఏమంటే అసమానతలు లేకుండా పంపిణీ చేసినట్లయితే అక్కడ ఆదాయ అసమానతలు తగ్గిపోతే గ్రామీణ అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అనేది ఈ భూ సంస్కరణల కాన్సెప్ట్, ల్యాండ్ రిఫార్మ్ కాన్సెప్ట్. మరి మన గ్రామీణ అభివృద్ధిలో ముఖ్యమైన సమస్యలు వచ్చేసి పేదరికము, నిరుద్యోగం. ఇప్పుడు గ్రామీణ పేదరికం వాట్ ఈజ్ ఇన్ భారతదేశంలో మనకి మామూలుగా జనరల్గా ఇన్ ఎకనామిక్స్ ద పావర్టీ క్లాసిఫై టూ టైప్స్. దే ఆర్ టూ మెయిన్ క్లాసిఫై పావర్టీ. వన్ ఈజ్ ద అబ్సల్యూట్ పావర్టీ, అనదర్ ఈజ్ ద రిలేటివ్ పావర్టీ. ఏ కండిషన్ వేర్ హౌస్హోల్డ్ ఇన్కమ్ ఈజ్ బిలో ఏ నెసెసరీ లెవెల్ టు మెయింటైన్ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్, ఫుడ్, షెల్టర్, హౌసింగ్. The condition makes possible to compare between different countries and also over time. It was first introduced in 1996 $1 a day poverty measured absolute poverty by standards of the world poorest countries in October 2015. The World Bank result 1.90 per day. According to India, the absolute poverty measured through calories, what is in rural area 2400 calories, in urban area 2100 calories, in average of calories 2250 calories below poverty line. That to measure the in relative poverty, it is defined from the social perspective, that is the living standard compared to the economic standards of population living in surroundings. Hence it is a measure of income inequality. The relative poverty also you to see developed countries like America, Japan, China. ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అంటే తెలుగులో అంటే మనకి నిరపేక్ష పేదరికం. అంటే అమర్త్యసేన ప్రకారము పేదరికాన్ని గుడ్డివాడు కూడా చూడగలడు. కనీస అవసరాలు తీర్చుకోలేని దయనీయమైన స్థితిని నిరపేక్ష పేదరికము అంటారు. భారతదేశంలో నెలకొన్న పేదరికమే నిరపేక్ష పేదరికం. భారతదేశంలో పేదరికాన్ని క్యాలరీల ద్వారా అంచనా వేస్తున్నారు, మరియు తలల లెక్కపు నిష్పత్తి ద్వారా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అంచనా వేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల సాయంతో ఎవరైతే ఆ క్యాలరీల ఆహారం తీసుకోలేకపోతారో దాని నుంచే పేదరికం అని మనం రీసెంట్గా అంటే 2014లో చక్రవర్తి రంగరాజన్ రిపోర్టు ప్రకారము దేశంలో 29.6% నిరపేక్ష పేదరికంలో ఉన్నారని అంచనా పడుతుంది. దిస్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్. సమస్యలకే సమస్య అన్నాడు నిరుద్యోగ సమస్య మాజీ రాష్ట్రపతి వరహా వెంకటగిరి గారు. ఎందుకంటే ప్రతి సమస్య అంటే యువత చేసే నైపుణ్యం ఉండి పని దొరకని స్థితి వలన నిరుద్యోగులుగా మిలిచిపోతున్నారు. అంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండి పనిచేసే ఆసక్తి, అభిరుచి ఉండి కూడా పని లభించని స్థితిని అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అది గ్రామీణ ప్రాంతంలో అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్, గ్రామీణ నిరుద్యోగిత. ఇన్ ఏ కామన్ సెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ సిచ్యుయేషన్ క్యారెక్టరైజ్డ్ వెన్ ఎనీ వన్ ఈజ్ నాట్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ ఏ ప్రొడక్టివిటీ యాక్టివిటీ. It means that an unemployed person is one who is seeking any work for wages but is unable to find any job suited to his capacity. India has roughly 70% of its population living in rural areas. Agriculture forms in mainstay of rural population, but not enough employment is available for those living in the rural areas. This leads to unemployment, which can take 3 forms of the open unemployment, seasonal unemployment, discussion unemployment. అంటే ప్రత్యక్ష నిరుద్యోగం, వ్యవసాయ రంగంలో మనము ఋతు సంబంధ నిరుద్యోగిత, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్కషన్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రత్యక్ష నిరుద్యోగిత చూస్తాం. అంటే 20 మంది చేసే పనిని 5 మంది, అంటే 20 మంది చేసే పనిని 100 మంది చేయడం. అంటే ఇక్కడ ప్రత్యక్ష నిరుద్యోగితలో ఉపాంత ఉత్పాదకత శూన్యము. ఎందుకు ఈ కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, వాట్ ఈస్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్, అంటే జనాభా పెరగడం, లిమిటెడ్ ల్యాండ్, భూమి కొరత, సీజనల్ అగ్రికల్చర్ అంటే ఋతు సంబంధంగా వ్యవసాయం ఉండడం, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్,
కమతా సగటుపరం తక్కువ ఉండడం, బ్యాక్వర్డ్ మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్, డిక్లైన్ కాటేజ్ ఇండస్ట్రీస్, డిఫెక్టివ్ ఎడ్యుకేషన్. అంటే ఈ విద్యా విధానం వలన వృత్తి నైపుణ్యం లేని విద్యా విధానము, తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు క్షీణించడం, ఇవన్నీ కూడా మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగతకి కారణమవుతున్నాయి. నెక్స్ట్, వలస, గ్రామీణ వలస లేకపోతే మైగ్రేషన్. మైగ్రేషన్ ఈజ్ ఏ వే టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ఆర్డర్ టు లైవ్ అండ్ వర్క్. మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ దేర్ హోమ్ టు అనదర్ సిటీ, స్టే ఆర్ కంట్రీ ఫర్ ఏ జాబ్, షెల్టర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్ ఈజ్ కాల్డ్ మైగ్రేషన్. Migration from rural areas to urban areas has increased in past few years in India. Nowadays, many people decide to migrate to have a better life. Employment opportunity are the most common reason due to which people migrate. Except this lack of opportunities, better education, construction of dams, globalization, natural disaster, and sometimes crop failure forced villages to migrate to urban areas. వలస, మామూలుగా వలస అనేది ఎలా జరుగుతుంది అంటే, ముఖ్యంగా వలసకి సాంఘిక కారణము, ఆర్థిక కారణాలు కూడా తోడ్పడ్డాయి. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వలసపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక గల్ఫ్ కంట్రీస్కి పోయి తొందరగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చి సమాజంలో ఒక పేరు తేవాలన్న తపనతో గల్ఫ్కి పోతున్నారు. కొంతమంది హైదరాబాద్ పట్టణానికి వెళ్తున్నారు. మొత్తం మీద వలస అనేది ఎందుకు కారణమవుతుందంటే, వలస అనేది ఎస్పెషలీ జీవనోపాధికి, అంటే ఎప్పుడైతే వ్యవసాయ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే పని దొరకదో ఆ పని కోసము వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడం కోసము, వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగుపరుచుకునే కోసము ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఇందులో వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్ టు బెటర్ లైఫ్, మంచి జీవితాని కోసము, ఉపాధి అవకాశాల కోసము, దీనికోసము వలస వెళుతున్నారు. ఈ వలస వలన చాలా వరకు గ్రామీణ ప్రాంత కుటుంబాలు కొద్ది వరకు వాళ్ళ పిల్లల ఆరోగ్యము, వాళ్ళ పిల్లల విద్య కూడా కొద్దిగా దెబ్బతింటుంది. ఈ గ్రామీణ వలసను, రూరల్ మైగ్రేషన్ రెడ్యూస్ చేయాలనే మహాత్మా గాంధీ ఎంజీఎన్ఆర్ఎస్ స్కీము 2006లో ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం కొంతవరకు గ్రామీణ వలసను అరికట్టిందని చెప్పవచ్చు. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ. ఇట్ ఈస్ ద కీ ఆర్గనైజేషన్ టు మానిటరింగ్ ద district level of the rural development programs in especially. The District Rural Development Agency has traditionally been the principal organ at the district level to oversee the implementation of different anti-poverty programs. Since its inception, the administrative costs of the DRDS were made by way of setting apart a share of the allocations for each program. However, of late, the number of the programs had increased, and while some of the programs provided for administrative costs of the DRDA, others did not. There was no uniformity among the different programs. There was a reference to administrative cost. Keeping the need for an effective agency at the district level to coordinate the anti-poverty effort, a new centrally sponsored scheme strengthening the DRDA has been introduced with effect from April 1st, 1999. Accordingly, the administrative costs are made by the providing the separate budget provisions. The scheme, which was founded 75:25 basis between central and states, aims at strengthening the processing of the DRDA. మొత్తం మీద మన తెలంగాణలో 33 జిల్లాల్లో కావచ్చు, ఫస్ట్ మన నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఇక్కడ ఈ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
ముఖ్యంగా జిల్లాలో అమలవుతున్న పేదరిక నిర్మూలన పథకాల్లో ముఖ్యమైనది శ్రీనిధి. మహిళల్లో పేదరికాన్ని నిర్మించే శ్రీనిధి ప్రోగ్రాం కావచ్చు, షెర్ప్ ప్రోగ్రాం కావచ్చు, ప్రతి ఒక్క పేదరికాన్ని నిర్మూలించే ప్రతి ఒక్క కార్యక్రమం, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వచ్చుగా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, ప్రతి అంశంలోనూ కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో కలెక్టర్ చైర్మన్గా ఉండి ఈ సంస్థను ముందుకు నడిపిస్తుంటారు. కాబట్టి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా లెవెల్లో, జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ సంస్థ అంటే డిఆర్డిఏ. తర్వాత భారతదేశంలో గ్రామీణ పరిశ్రమలు గ్రామీణ అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నాడు గాంధీ గారు. అంటే ఈ గ్రామీణ అభివృద్ధి చెందాలంటే గ్రామీణ పారిశ్రామికీకరణ అవసరం. గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి కావాలంటే గ్రామీణకి పరిశ్రమలకి వాళ్ళని అక్కడ ఉద్యమదారులను శిక్షణ ఇచ్చి దాన్ని ఉత్పత్తి చేయడం. అంటే ఇక్కడ జనతా గవర్నమెంట్ 1977 ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఈ డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ పెట్టింది. అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాలు. ద డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్స్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1978 with a view to providing integrated administrative framework at the district level for promotion of small scale industries in rural areas. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ఈ జిల్లా పరిసర కేంద్రాలు తోడ్పడుతున్నాయి. ద డిఐసిఆర్ envisaged as a single window interacting agency at the district level, providing service and support to small entrepreneurs under the single roof. అంటే ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలనో వాళ్ళకి శిక్షణిచ్చి వాళ్ళకి అన్ని కార్యక్రమాలని ఏకగా వచ్చే విధానం దగ్గర ఒకే గోడు కింద అందజేసే సంస్థే జిల్లా పారిశ్రామిక కేంద్రము. DIC are the implementing arm of the central and state government of the various schemes and programs. Registration of small industries is done at the district industry center and Pradhan Mantri Rozgar Yojana is also implemented at the DIC. The organizational structure of DIC consists of general manager, functional manager and project manager to provide technical service in area relevant to the need of the district concerned. Management of DIC done by the state government. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఈ జిల్లా పారిశ్రామిక కేంద్రంలో పనిచేస్తూ ఇందులో ముగ్గురు మేనేజర్లు ఉంటారు. ఒకరు జనరల్ సాధారణ మేనేజర్, ఒకరు విధుల పర్పస్, ఒకతను ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఈ జిల్లా కేంద్రంలో ఈ చిన్న పరిశ్రమ నెలకొల్పేదానికి తగు శిక్షణ, తగు నైపుణ్యాలు వాళ్ళకి శిక్షణ ఇస్తూ, తర్వాత వాళ్ళు ఏ పరిశ్రమ ఏ విధంగా ముందుకు పోవాలి అన్ని విషయాలను కూడా సలహా ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడుతున్నది జిల్లా పారిశ్రామిక కేంద్రము. గ్రామీణ పారిశ్రామికీకరణ. రూరల్ ఇండస్ట్రియలైజేషన్ మీన్స్ ఎన్కరేజింగ్ లొకేషన్ ఆఫ్ లార్జ్ అండ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ అవే ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ ఆర్ ప్లాన్డ్ షిఫ్టింగ్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ urban areas to rural areas. Rural industrialization aims at all round development of an area as well as people living in such areas. Industrialization started from Stone Age, as they had no currency at that time. They started with the exchange of goods, which was termed as barter system. With change in time, pattern changed and this visible to all. The development of a country also depends on the rural industries. Rural industrialization not only eliminates incomes and disparities between rural and urban areas, but also rises for per capita income and living standards of the people. Rural industrialization fulfills the economic and social needs of the rural areas, such as generation of employment opportunities, diversification in occupation, rising in living standards, migration in urban centers. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పారిశ్రామికీకరణ ఎందుకు అవసరము అంటే
కేవలం పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పుతూ అయితే అక్కడే ఆదాయము, అభివృద్ధి అక్కడే కేంద్రీకృతమవుతుంది. ఆ అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రీకృతం కావాలంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలన్నీ గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పాలి. ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని శ్రామికులు, యువత చాలామంది ఉన్నారు. వాళ్ళకి పని కల్పించడానికి, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి, ఎప్పుడైతే ఉపాధి కల్పిస్తారో ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరిగి ఆదాయ అసమానతలు. అందుకే గ్రామీణ పారిశ్రామికీకరణ బాగా జరిగితే, అంటే మన దేశంలో 62% ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పరిశ్రమ జరిగితే ఉపాధి పెరుగుతుంది. తర్వాత ఆదాయ అసమానతలు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయో భారతదేశ గ్రామీణాభివృద్ధి ఎప్పుడైతే సుస్థిరంగా ఉంటుందో అప్పుడు అందువలన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పారిశ్రామికీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వము ఈ గ్రామీణ పరిశ్రమకు తగు ప్రోత్సాహాలు ఇచ్చి అంటే ఇక్కడ శాశ్వత ప్రాతిపదిక పైన అక్కడ గ్రామీణ పరిశ్రమ నెలకొల్పితే అప్పుడు గ్రామీణ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎస్పెషలీ. వాట్ ఈస్ ద కాటేజ్ ఇండస్ట్రీస్? కాటేజ్ ఇండస్ట్రీస్ refers to those industries which are carried on in the homes or artisans. The work is usually assisted by the members of his family. It may be a whole-time work, or if he is not any artisan but cultivator, he may carry on this and subsidiary occupation during his leisure period. అంటే ఇది ఏమంటామంటే మనము కుటీర చేనేత పరిశ్రమలు. కాటేజ్ అంటే కుటుంబ నేపథ్యంగా నడిచే పరిశ్రమలను కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ సమయంలో చీరలు నేకడము, తర్వాత కొన్ని బొమ్మలు తయారు చేయడం, ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలు. ఇక్కడ మనకు దగ్గరలోనే నిర్మల్ బొమ్మలు ఉంది. నిర్మల్ బొమ్మలు పొనికి కలపతో తయారు చేస్తారు. అంటే మన తెలంగాణలో నిర్మల్ బొమ్మలు చాలా ప్రసిద్ధి పొందినాయి. అది ఏది ఒకటి కుటీర పరిశ్రమ, కాటేజ్ ఇండస్ట్రీస్. అంటే పొనికి కలప తెచ్చుకొని వాళ్ళు వ్యవసాయం ఇతర కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉపాధి కోసము కొన్ని బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటారు. కుండలు తయారీ పరిశ్రమ, తర్వాత కొద్దిమంది ఇక్కడ మన ఫర్నిచర్ సంబంధించి ఇల్లుకి కావాల్సిన సామాగ్రి, ఇవన్నీ కూడా కుటీర చేనేత పరిశ్రమ కిందకి వస్తాయి. నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ కాటేజ్ ఇండస్ట్రీస్. దే మోస్ట్లీ యూజ్ పవర్ అండ్ స్మాల్ మిషన్స్ అండ్ ఎంప్లాయ్ ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, బట్ అన్లైక్ ద బిగ్ ఇండస్ట్రీ దే ఆర్ స్మాల్ యూనిట్స్. చిన్న తరహా పరిశ్రమలకి కుటీర చేనేత పరిశ్రమలకి కొద్ది తేడా ఉంది. ఎందుకంటే కుటీర పరిశ్రమలకి విద్యుత్ అవసరం లేదు, భూమి అవసరం. కానీ చిన్న తరహా పరిశ్రమలకి విద్యుత్ అవసరము, అట్ ద సేమ్ టైం యంత్రాలు కూడా అవసరం. వీళ్ళు అంటే తక్కువ మంది, అంటే 10-15 మందితో కలిసి ఒక తక్కువ ప్రాంతంలో ఈ చిన్న పరిశ్రమలు నడిపిస్తుంటారు. ఇవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దాని డెఫినేషన్ ప్రకారం 25 లక్షల లోపల ఉంటే ఒక యూనిట్, 25 లక్షల నుంచి 1 కోటి వరకు దాన్ని ఎంఎస్ఎంఈఎస్ అంటాం మనం. మీడియం, మైక్రో అండ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న తరహా, మధ్యమ తరహా పరిశ్రమల చట్టం కూడా ఉంది. దాని ప్రకారము పెట్టుబడి ప్రకారం ఈ పరిశ్రమలను మనం వర్గీకరించవచ్చు. వాట్ ఈజ్ ద మెయిన్ ఫీచర్స్ అంటే చిన్న తరహా పరిశ్రమల లక్షణాలు ఏమి? దే ఆర్ localized in urban and semi-urban areas. They use modern missions power. They are run by small entrepreneur and self-supporting workers. They employ labor and wages. They produce goods for external market. They work on permanent basis. మనం ఇంతవరకు గ్రామీణాభివృద్ధిలోని అంటే బేసిక్ కాన్సెప్ట్స్, అంటే కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ రూరల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం.
ఈ సబ్జెక్ట్స్ని మీరు పూర్తిగా ఒకటికి రెండు సార్లు వింటే మీకు ఈ సబ్జెక్ట్ పైన పూర్తి సబ్జెక్ట్ వచ్చి మీరు ఎగ్జామ్స్ రాయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.